దేవుని నామంలో అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు హెచ్చరికగా మాట రాయించిన మాట ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దేవారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని వాక్యము చెప్పబడి ఉంది. అయితే ఆ మాటను మనం చూస్తే దుష్టులు అనగా దేవునికి అవిధేయులైన వారని చూడవచ్చు. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలో 15వ అధ్యాయం 33వ వచనంలో దేవుడు చెప్తున్న మాట, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును, నీతి ప్రవక్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుదై ఇలా చెప్పుచున్నానని పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 33లో మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15:33లో ఆ మాట మనం చూస్తూ ఉంటుండగా, దేవుని యొక్క చిత్తము జరిగించేవాడే నీతి ప్రవర్తన గలవాడని ఈ మాటలు మనం చూడొచ్చు. యెహోవా ధర్మశాస్త్రములో ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరంటే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును అని దేవుడు ఇక్కడ క్లియర్గా అపోస్తలుడైన పౌలు గారి చేత చెప్తబడుతున్న మాట. అయితే మత్తయి సువార్తలో కూడా యేసు ప్రభువు చెప్తున్నాడు, ఏమని, ఎవడను మిమ్మును మోసపరచకుండా చూసుకోండి. మత్తయి సువార్త 24:4లో ఆ మాటను మనకు దేవుడి ద్వారా మనకు మాట్లాడుచున్నాడు. యేసు ప్రభువారే ముఖాముఖిగా తన శిష్యులతో చెప్తున్నాడు, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఎందుకంటే మోసపోతే అది దుష్ట సాంగత్యము అయితే చెడిపోతారు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15:33లో అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట అది. దుష్ట సాంగత్యము అంటే మోసపోకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుందని ఇక్కడ చెప్పబడిన మాట మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ కూడా మరొక మాట చెప్తున్నాడు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోదురేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచటం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటే, ఒక వ్యక్తిని ఉదాహరణగా చెప్తూ ఉన్నాడు. ఏసావు పూట కూడి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకుని తనకున్నటువంటి ఒక స్థానాన్ని పోగొట్టుకుని కిందకు దిగిపోయాడు. యాకోబు కంటే పెద్దవాడు ఏసావు. ఇద్దరు కవల పిల్లలుగా ఉన్నప్పటికీ దేవుడు ఏసావుని దీవించాలని చూసినప్పుడు తన కలిగినటువంటి ఆకలిని తట్టుకోలేక తన తమ్ముడి దగ్గరికి వెళ్ళి, యాకోబు దగ్గరికి వెళ్ళి, ఎర్రగా ఉండిన చిక్కుడుకాయలకు కూర కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. మోసపోకుడి, ఎక్కడ మీరు పడిపోతారేమో అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మనం ఎక్కడ పడిపోతే దేవునికి అవిధేయం అయిపోతామేమో. అందుకే అంటున్నారు, ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోతారేమో. ఏసావు యొక్క ప్రణాళిక దేవుడు ఏం చేశాడో తెలియదు, కానీ తన జ్యేష్ఠతను మేసుకున్నప్పుడు రావాల్సిన ఆశీర్వాదము దేవుడు ఏసావు కంటే యాకోబుకి దీవెన దయచేశాడు. ఆనాడు జ్యేష్ఠతను అమ్ముకోకుండా ఉంటే యాకోబు దేవుని ప్రణాళికలో వేరేగా ఉండేదేమో, కానీ అది మనకి తెలియదు. కానీ ఇక్కడ మనం చూసిన దాని ప్రకారంగా జ్యేష్ఠత్వాన్ని ఒక్క పూట కూడి కొరకు అమ్మేసుకున్నాడు. మరి మన అపవిత్రులు అయిపోతున్నామేమో. దేని విషయంలో మన పవిత్రతను పోగొట్టుకున్నామా? లంచగొండి జీవితాలకు, అబద్ధపు సాక్ష్యాలు చెప్పి ఎదుటివారి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని, ఎదుటివారి దగ్గర మెప్పు పొందాలని, లేనిపోని మాటలు ఎదుటివారి విషయంలో మన అధికారుల మీద కానీ, మన తోటివారు, మన బంధువులు, మన స్నేహితులు అనేక మంది మీద నిందల మోపి ఎదుటివారికి మనం దగ్గర కావాలని, కుటుంబాన్ని ఎడగొట్టేవారు ఈ రోజుల్లో లేకపోలేదు. మోసపోవద్దు, అటువంటి వారు మన మధ్యన ఉన్నారు. లేకపోలేదు, మీరు కూడా ఇటువంటి వారిని చూస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ఏసావు ఏమైపోయాడు? పూట కూడి కొరకు ఆకలి తనను మోసపుచ్చింది.
అందుకే అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తున్నటువంటి మాటలో ఇక్కడ చూస్తున్నాం. కొరింథీయులకు రాసినప్పుడు మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని. అదే సమయంలో హెబ్రీయులకు కూడా ఒక మాట రాస్తున్నాడు, దేవుని కృప నుండి ఎవరైనా మోసపోయి తప్పిపోతారేమో, దేవుని కృపలో మీరు ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. గలతీ రాసిన పత్రికలో 6:7 మనం చూసినట్లయితే అక్కడ కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే 6:7 ఏమని రాయబడిందో ఒకసారి చూద్దామంటే, దేవుని మాటలు మంచిగా ఉంటాయి. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఎవరు మోసపోతున్నాం? మోసపోతే దేవుడు ఎక్కిరించబడడు. దీవెన పొందుకోవలసిన మనము వెక్కిరింతపాలైపోతాం. తర్వాత సమయం వచ్చినప్పుడు అయ్యో పలానా వ్యక్తి చెప్పిన మాటలను బట్టి నా బంధువులను, నా స్నేహితులను, నా అధికారులకు నేను దూరం అయిపోయి ఇప్పుడు నష్టాన్ని కొని తెచ్చుకున్నాను, బాధల్లో ఉన్నాను అనుకుంటే ఏమైపోతుంది? ఆనాడు ఏసావు అనుకుని ఉండొచ్చు, అనవసరంగా ఒక్క పోటు కూడి కొరకు నేను జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాను, నాకు రావాల్సిన ఆశీర్వాదము దేవుడు నా తమ్ముడైన యాకోబుకి అనుగ్రహించాడు అని పశ్చాత్తాపడి ఉండవచ్చు. మనము పశ్చాత్తాపడవలసిన వారమే. ఎందుకంటే దుష్ట సాంగత్యాన్ని బట్టి కొన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం. దుష్ట సాంగత్యాన్ని బట్టి కుటుంబాన్ని కోల్పోయాం, బంధువులు కోల్పోయాం, స్నేహితులను కోల్పోయాం. అటువంటి వారిలో నువ్వు నేను ఉన్నాం. లేకపోలేదు. ఒకవేళ అందులో ఉండి పోగొట్టుకోబోతున్నామేమో, మోసపోతున్నామేమో, మనల్ని మనమే హెచ్చరిక చేసుకోవాలి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని దేవుడు చెప్తున్నాడు. అయినది అదే సమయంలో నీతి ప్రవర్తన గలవారే ఉంటే దీవెనలు మెండుగా వస్తాయి. కాబట్టి మోసపోకుడి. యేసు ప్రభువు కూడా అదే చెప్తున్నారు. మత్తయి సువార్త 24:4లో ఎవడైనా మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ఎవడో ఒకడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మోసం చేయాలని చూస్తూ ఉన్నాడు. ఎలా మోసం? డబ్బు కొరకు కాదు, వారు సొంత లాభం కొరకు. వారికి ఏదో నీ నుండి మేలు పొందుకునే సమయంలో వారు ఉన్నప్పుడు నిన్ను గొప్ప చేస్తూ నీ బంధువులను, నీ స్నేహితులను, నీ తోబుట్టువులను దూరం చేస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండాలి. మోసపోకుడి అంటూ ఇక్కడ అంతే గలతీ రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు కూడా 6:7 మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోస్తాం. మనం ఏ విత్తనం వేస్తే ఆ పంటే మనం కోస్తాం. వరి నాటినప్పుడు వరి గింజలే మనం కోస్తాం తప్ప గోధుమలు కొయ్యము. గోధుమలు వేస్తే గోధుమలే కోస్తారు తప్ప వరి గింజలు కొయ్యరు. మామిడి చెట్టు నాటితే మామిడి పండు వస్తుంది తప్ప మరొక పండు రాదు. మనము నీతి ఫలాలు విత్తితే నీతని పంటను మనం కోస్తాం. అంతే మాట ఇక్కడ చెప్తున్నాడు. 8వ వచనం కూడా గలతీ పత్రిక 6:8లో ఏలయనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను నిత్యజీవం పంట కోసు. నువ్వు నిత్యజీవం పొందుకోవాలంటే దుష్ట సాంగత్యాన్ని నుంచి దూరం అవ్వాలి. నష్టపోయేదాన్ని నువ్వు పోగొట్టుకోవాల్సిన దాన్ని నువ్వు పోగొట్టుకోకుండా ఆశీర్వాదకరంగా స్థిరంగా ఉండాలంటే దుష్ట సాంగత్యం నుంచి నువ్వు బయటికి రావాలి. అందుకే అంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక ఇందాక మనం చదువుకున్న వచనంలో 1 కొరింథీ 15:33 అన్నట్టుగా ఏమంటున్నాడు? మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును, నీతి ప్రవర్తన గలవారి మేలుకొని పాపము చేయకుడి. నష్టపోకు. నీ కుటుంబాన్ని విడగొట్టుకుంటే, నీ తోబుట్టువుని పోగొట్టుకుంటే పాపం. దేవుడిచ్చిన బంధాన్ని నువ్వు దూరం చేసుకుంటే అది పాపం. ఆ పాపంలో నువ్వుండి పరలోకానికి వెళ్ళగలవంటే వెళ్ళలేము. అందుకే 34 వచనంలో దేవుడు తేటగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలిగే ఇట్లా చెప్తున్నాను. ఎందుకు దేవుడు ఇంత హెచ్చరిక మాట చెప్తుందంటే బుద్ధి కలగడానికి, సిగ్గు కలగడానికి, చేసిన తప్పుని సరిచేసుకుంటే ఈ రోజు నువ్వు పోగొట్టుకున్న దాన్ని తిరిగి మళ్ళీ రెట్టింపు పొందుకుంటావు. ఎప్పుడైతే నీ ప్రవర్తన అంతటిని దేవునికి అప్పగించుకుని చేసిన పాపని ఒప్పుకుంటే అంటున్నాడు. అందుకే ఏదైనా తప్పు చేసినప్పుడు క్షమాపణ దేవుని దగ్గర కోరుకోవడం మంచిది. జాగ్రత్తగా ఉండాలి.
ఏమి పంట వేస్తున్నామో, ఏ విత్తనం వేస్తున్నామో ఆ పంటే మనకు. మోసపడుతున్నామా, మోసపుచ్చుతున్నామా? మనము ఒకానొక టైంలో మోసపోవలసి వస్తుంది. మోసపోతాం. ఇది నిజం, ఇదే నిజం, దీనికంటే మరొకటి లేదు. మన జీవితంలో కొన్ని లాభసాధకంగా ఉన్నప్పటికీ అవి దేవుని చిత్తంలో మంచివి కాదు అని దేవుని మాటల్లో మనం చూస్తాం. మోసపుచ్చకుండా ఎవడైనా మిమ్మల్ని మోసపుచ్చడానికి వస్తున్నాడేమో. 24 మత్తయి సువార్తలో 4 మాటలు దేవుడు చెప్పినట్టుగా, యేసు ప్రభు చెప్పినట్టుగా మీలో ఎవరు మోసపోవడానికి వీల్లేదు. మనల్ని ఎవరికైనా మోసపుచ్చితే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి వారిని దీవెనకరంగా మార్చుకోవాలి. కాబట్టి ఇదే మాటగా చెప్పిన మోసపోకండి. ఇప్పటివరకు అయినా మోసపోయారేమో, ఇక మీదట మీరు మోసపోవడానికి వీల్లేదు. దేవుని చిత్తంలో మీరు ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దుష్ట సాంగత్యం నుంచి దూరం అవ్వండి. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెరుపును. అదే మాట, దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గం నిలక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఏమి చెప్తుందో దాన్ని నువ్వు దేవారాత్రం నీ మనసులో, నోటులో, నీ హృదయంలో పెట్టుకుంటే అది దీవెన. పాపం చేయడానికి పరిగెట్టేటప్పుడు ఆ వాక్యం మనల్ని కాపాడుతుంది. పాపంలో పడకుండా దాని నుంచి మనల్ని రక్షిస్తూ ఉంది. దీవెనకరమైన మార్గంలో నడిపిస్తూ ఉంది. అదే మాటల్లో చెప్తూ ఉన్నాడు, అతడు నీటి కాలువలో వారన నాటబడింది, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వల్ల అంటాడు. అతడు చేయనతి సఫలమగును అని దేవుడు చెప్పి, నీతి ప్రవక్తను కలిగి దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకుంటే అది దీవెన. ఆకువాడక తన కాలు ముందు ఫలమిచ్చి చెట్టు వల్ల ఉంటారు, అతడు చేయని సఫలమగును. దుష్టులు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. ఎవరైతే నిన్ను దుష్ట సాంగత్యంలో పడవేసి మోసపుచ్చి నష్టపడుతున్నారో వారు ఎలా ఉంటారు? గాలికి కొట్టుకుని పోవు పొట్టు వలె ఉంటారు. వారికి స్థిరత్వం ఉండదు, వారిలో ఎదుగుదల ఉండదు. కొంతసేపు ఇక్కడ, కొంతసేపు అక్కడ, వారితో వీరితో లేనిపోని మాటలు చెప్పి కుటుంబాలను నాశనం చేసేవారు, భార్య భర్తల మధ్య గొడవలు పెట్టేవారు, సహోదరుల మధ్య గొడవలు పెట్టేవారు, ఆత్మీయుల మధ్య గొడవలు పెట్టేవారు, సంఘ కాపరికి విశ్వాసులకి మధ్య గొడవలు పెట్టేవారు, సంఘాన్ని విడగొట్టేవారు, కుటుంబాన్ని విడగొట్టేవారు లేకపోలేదు. నువ్వు దుష్ట సాంగత్యంలో ఉండి ఆ మాటలు విన్నప్పుడు విడిచిపెట్టాలి తప్ప వాటిని అనుసరించడానికి. ఎందుకంటే యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రం గడిపేవాడు ధన్యుడు. అంతడు ఎలా ఉంటాడు? నీటి కాలులో వారిని నాటబడిన చెట్టు వలె తన కాలమందు ఏ కాలంలో ఏ పంట పండాలో ఆ పంట పండుతుందో అదే రీతిగా నీకు రావాల్సిన ఫలాలు ఆ సమయంలో దేవుడు నీకు మెండుగా దీవెనకరంగా నీకు అనుగ్రహిస్తాడు. దుష్టులు అలాగుండగా గాలి చెదరగొట్టు పొట్టువలు ఉంటారు. కాబట్టి కీర్తనలో 1వ అధ్యాయం 1వ వచనం ఉంది, 5-6 వచనాల్లో మనం చూస్తూ ఉంటుండగా ఏమంటున్నాడు? నీతిమంతుల సభలో పాపులను నిలవరు. పాపులు నీతిమంతుల దగ్గర నిలవలేరు, నిలబడలేరు. వారు నీతిమంతుల దగ్గరకు వచ్చి నిలబడి మాట్లాడలేరు. పాపులు మార్గము నాశనానికి నడిపించేది కాబట్టి, నీతిమంతుల మార్గము నిత్య జీవం నడిపేది కాబట్టి, వారు పాపులు నీతిమంతుల సభలో, నీతిమంతుల యొక్క స్థలాల్లో నిలబడలేరు, రాలేరు, చూడలేరు, నిలవలేరు వారు. ఎందుకంటే వారు ఆ నీతిమంతులు దుష్టులు కాబట్టి, వారి మార్గం నాశనము కాబట్టి. అందుకని మోసపోకిడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెడుపుతుంది. ఇప్పటి వరకు ఏదైనా పడ్డావేమో, ఏదైనా పొరపాటు చేసి నీ కుటుంబాన్ని, నీ సహోదరిని పోగొట్టుకున్నావా? నీ తల్లిని, తండ్రిని దూరం చేసుకున్నావా? నీ తోబుట్టుని దూరం చేసుకున్నావా? ఇక మీద నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. దేవుని అది కాదు. కాబట్టి మోసపోకిడి, దుష్ట సాంగత్యము మంచి నడవడికిని చెడుపునన్న మాటను మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ మొదటి సందేశాన్ని దేవుడిచ్చినట్టుగా మన జీవితాల్లో దీవెనకరంగా నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, అది నిత్య జీవము. కాబట్టి నిత్య జీవంలో మీ అందరూ ప్రవేశించని కోరుకుంటూ మీ ప్రియ సహోదరుడు శ్రీనివాసరావు ఈ చిన్న సందేశాన్ని దేవుని కృప ద్వారా మీకు అందించడం జరిగింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడు అయిన ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇదిగో గొప్ప సందేశాన్ని మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలని. ఇదిగో దుష్ట సాంగత్యం నుంచి మమ్మల్ని దూరపరిచి ఇప్పటి వరకు మేము పోగొట్టుకున్నామేమో, ఏసావు వలే తండ్రి ప్రభు, నేను నష్టపోయామేమో. ఇక మీదట మేము ఆ రీతిగా నష్టపోకుండా నైనా మమ్మల్ని మేము పవిత్రులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా నైనా మేము ఉండినట్లుగా సహాయం దయచండి. నీతి ప్రవక్తన గల వారిని నీతి ఫలాలు ఫలించినట్లుగా యేసు క్రీస్తు వారిని పోలి మేము నడుచుకుని ప్రభా మహిమ కలిగిన జీవితం జీవించడానికి సహాయం దయచండి. పోగొట్టుకున్న దానికంటే రెట్టింపు దీవెన మీరు మాకు ఇస్తానన్నారు. కాబట్టి ఇటు సందేశం ఉన్న మా అందరికీ మీ కృప మాకు అందరికీ తోడించి నడిపించి నన్ను కనపరుచుకోమని, నీ నామను మహిమపరచుకోమని మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.